బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఎక్సైజ్ పాలసీ కేసులో కవితను సిబిఐ అరెస్టు చేసింది. అయితే ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ప్రస్తుతం కవిత ఉన్నారు. కాగా తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. కవితను 10 రోజుల కస్టడీకి కోరే యోచనలో సిబిఐ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నెల 16న కవిత రెగ్యులర్ బెయిల్పై విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ హైదరాబాద్లో అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఎక్సైజ్ పాలసీ కేసులో కవితను సిబిఐ అరెస్టు చేసింది. అయితే ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ప్రస్తుతం కవిత ఉన్నారు. కాగా తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. కవితను 10 రోజుల కస్టడీకి కోరే యోచనలో సిబిఐ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నెల 16న కవిత రెగ్యులర్ బెయిల్పై విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్నటువంటి అధికారులు కూడా విచారణ కూడా చేపట్టడం జరిగింది. విచారణ చేపట్టిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఇటు సిబిఐ అధికారులు ఇటు కోర్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇటు మనీ లాండరింగ్ సంబంధించిన కేసు కూడా నమోదు చేసి కవితని విచారించడం జరిగింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవితని ఇటు ఒకవైపు ఈడీ అధికారులు కూడా విచారించారు. దాంతో పాటు సిబిఐ అధికారులు అంటే గతంలోనే కవితని విచారించాలని చెప్పేసి కోర్టు కూడా రౌస్ అవెన్యూ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. రౌస్ అవెన్యూ కోర్టు కూడా వీరికి అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల 6వ తారీఖున కవితని సిబిఐ అధికారులు అంటే ఒక మహిళా అధికారితో పాటు మరో 2 సిబిఐ అధికారులు ఇటు తీహార్ జైల్లోనే కవితను కూడా విచారణ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అనేక అంశాలపై కూడా వీరు క్వశ్చన్ కూడా అడిగినట్టు కూడా తెలుస్తుంది. అంటే లిక్కర్ కేసులో ఎవరెవరి పాత్ర ఏంటి, అన్ని కోట్ల డబ్బులు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా చేతులు మారాయన్న అంశాలపై కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ మొత్తం వ్యవహారం అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా కూడా సంచలనమైనటువంటి ఈ యొక్క కేసులో ఈ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారన్న అంశాలపై కూడా అధికారులు ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వారి పాత్ర ఏంటి అనే అంశాలపై కూడా సిబిఐ అధికారులు కూడా విచారించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాత్రం ఇప్పుడు కవిత సిబిఐ అధికారులు విచారణలో మాత్రం కొంత కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. ఓకే నవీన్, థ్యాంక్ యూ.